ఇక్కడికి కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. బైబిల్ ఉన్నవారు తెరిచి భక్తుడైనటువంటి యెషయా ప్రవచించినటువంటి మాట, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. వారిలో ఒంటరై ఉన్నవాడు 1000 మంది అవును, ఎన్నిక లేనివాడు బలమైన జనమును యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టేదను. ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, నీ వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యము మేము ధ్యానించుకుంటుండగా మాకు అర్థమగులాగున మీరు బోధించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. చెప్తాం ఒకసారి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనించండి. ఇది మనం తరచూ ప్రార్థనలో వాడుతున్నటువంటి మాట. ప్రార్థనలో వాడుతుంటాం ఈ మాటని. ప్రభా, వారిలో ఒంటరైనవాడు 1000 మంది అవుతాడు ప్రభా, ఎన్నిక లేనివాడు. సరే, ఈ రాసింది ఎవరు అంటే ప్రవక్త, యెషయా ప్రవక్త. చూడండి, ఎన్నున్నాయి? ఒంటరి అయినవాడు, వారిలో అనుంది. ఎవరు వారు? అదొక పాయింట్ పెట్టుకుంది. ఒకటి, ఎవరు వారు, ఎవరిలో ఒంటరి అవ్వాలి, ఎవరిలో ఒంటరి అవుతున్నాడు. రెండో పాయింట్ ఏంటంటే వారు తర్వాత ఒంటరి అయినవాడు, ఒంటరి అయినవాడు తర్వాత ఎన్నిక లేనివాడు. వారిలో ఎన్నిక లేనివాడు, వారిలో ఒంటరి అయినవాడు. మొదటేమో చూడండి, అక్కడ ఒంటరి అయినవాడు, ఎన్నిక లేనివాడు, ఈ రెండు పదాలు ఒకటేనా? వారిలో ఒంటరి అయినవాడు ఒకటి, కానీ అందరూ ఉంటారు, కానీ వాడు ఒంటరి అవ్వడు, కానీ అందులో సెలెక్ట్ అవ్వడు. సింగిల్గా మిగిలిపోవటం వేరు, అందరి మధ్యన ఉన్నా ఆడొక వేస్ట్ క్యాండిడేట్లే అని పట్టించుకో. ఇలాగ బైబిల్లో రాయబడినటువంటి మాట, మొదటిదేమో 1000 మంది అవుతాడు అని రాయబడింది. జాగ్రత్తగా గమనించండి దేవుని వాక్యాన్ని. రెండోదేమో బలమైన జనం అవుతారు అని రాయబడింది. ఇది మనకు అర్థం కావాలంటే తండ్రి కొడుకుల యొక్క చరిత్ర ఆదికాండంలో మనకు కనిపిస్తుంది. ఆదికాండంలో మనకు కనిపిస్తుంది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వారిలో ఒకటి, 2 ఒంటరి అవ్వటము, 3 ఎన్నిక లేకపోవటము. ఈ పద్ధతులు చాలా బాధాకరమైనవే. ఒంటరత్వము, ఎవరూ లేని పరిస్థితి, దిక్కుముక్కు లేని పరిస్థితి, ఇది చాలా బాధాకరమైనది, విచారకరమైనది. అందరూ ఉండి కూడా అది బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, అందరూ ఉండి కూడా ఎన్నిక లేని పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి ఆదికాండం 32వ అధ్యాయము 22 నుండి 24 వరకు చదువుకున్నాను. ఆదికాండము 30. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకొని అలాగా 7 దాటించి. చూడండి, ఆ పిల్లలున్నారు, భార్యలున్నారు, పనివారు ఉన్నారు. తనకు కలిగిందల్లా కూడా
అవతలకు పంపించేశాడంట. అక్కడ ఒక మాట రాయబడుతుంది, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఇదేం కనబడుతుందంటే ఒంటరత్వము అనేది రాత్రి కనిపిస్తుంది. ఏం కనబడుతుందంటే అక్కడ యాకోబు ఒంటరి అయిపోయాడు. ఒంటరి అయిపోతే ఎందుకు ఒంటరి అయిపోయాడు? అందరూ ఉంటే అందరినీ ముందు పంపించేశాడు. ఎందుకు ఒంటరి అయిపోయాడు అంటే, ఒకవేళ ఎదురుగా వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు. ఎవరు వస్తున్నారన్నా? వాళ్ళ అన్న తమ్ముడు వస్తున్నాడని సమాచారం విని వాడికి వెల్కమ్ చెప్పడానికి వస్తే ఈయనేమనుకుంటాడట, చిన్నప్పుడే మా అన్న నేను మోసం చేశాను కదా, మా తమ్ముడిని చిన్నప్పుడు చూశాను, తను ఎలా ఉంటాడో, భార్య ఎలా ఉంటుందో, పిల్లలు ఎలా ఉంటారో అనుకొని ఆ అన్న, ఎవరో యాకోబు అన్న చెప్పాలా? యాసవేనా? ఆయనేమో కొంతమంది తన దగ్గర ఉన్న పని వాళ్ళతో వస్తుంటే యాకోబుకి ఆ సమాచారం తెలిసింది. ఎవరు చెప్పారంటే దేవదూతలు లేదా దూతలు అని రాయబడింది అక్కడ. ఈయనేమో టెన్షన్ పడుతున్నాడు, చిన్నప్పుడు యొక్క కక్ష ఇంకా మా అన్న మనసులో ఉంది, నన్ను చంపడానికే వస్తున్నాడని చెప్పి ప్రాణ భయం వల్ల తప్పించుకునే పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నాడంటే కాపాడుకోవడం కోసం ఒంటరిగా ఉండిపోయాడు. వాళ్ళందరూ పోయినా పర్లేదా అంటే తన ప్రాణం తను ఇష్టం, తను కాపాడుకోవాలి. ప్రెజలో అంతేట్రా, తన ప్రాణాన్ని తను ఏం చేసుకోవాలి, సెక్యూరిటీలో పెట్టుకోవాలి. కానీ దేవుడు ఊరుకోవట్లా. ఆ తర్వాత వచ్చిన దేవుడు, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. గెలవకుండా చూచి ఎక్కడండి 24వ వచ్చిన వెన ఇప్పుడు మీరు చదవండి ఒకసారి. అది వదిలేస్తే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట నోట్ చేసుకోవాలి. కిందకి అలాగెళ్తే నీవు మనుషులతోనూ 28వ వచ్చిన నీవు దేవునితోనూ, ప్రైజ్ ద లార్డ్, ఎవరితో రాబాయ్? నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక. దేవునికి స్తోత్రం చెప్తావా గట్టిగా? ఆ ఒంటరిత్వంలో పోరాటం ఉంది. తల్లి, అన్న, తండ్రి వీళ్ళందరినీ ఒక దగ్గర వదిలిపెట్టేసేసి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలన్నీ వదిలిపెట్టేసేసి తన మామ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి పోరాటం అవన్నిటి నుంచి జయించుకొని వచ్చి, సరే ఇక్కడికి వచ్చాడంటే మళ్ళీ అమ్మ తయారైపోయి ఈయన ఎక్కడ చేస్తాడేమోనని చెప్పేసి ఒక భయంతో ఈ పోరాటాలన్నీ ఒంటరిత్వానికి. వీళ్ళందరితో ఉంటే ఎప్పుడు యుద్ధాలు, పోరాటాలు, మనస్పర్ధలు. కాబట్టి నేను ఒక్కడనే ఉంటాను. ఇది ఎరిగిన యెషయా ఈ మాట చెప్తున్నాడు, ఒంటరి అయిన వాడు. సరే ఎవరో దేవుడిలాగా ఉన్నాడని యాకోబుకి అర్థమయ్యి పోరాడటం ప్రారంభించాడు. ఎంతవరకు నేను పోరాడేది మనుషులతో, ఇక నేను దేవుడిగా ఉన్నటువంటి ఇంత నేను పోరాడుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవునితోనూ చెప్పాలా, మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక అమ్మా ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబు అనబడదు. యాకోబు అంటే మోసమే, మోసపూరితమైన తత్వం కలిగి ఒంటరిగా నిలబడితే చాలు దేవుడు వచ్చి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మోసపూరితమైన స్థితి ప్రతిదీ బలహీనమైన స్థితి. ఆ మోసపూరితమైన స్థితి యాకోబుకు ఉండబట్టి అంతమందితో పోరాడవలసి వచ్చింది. పుట్టుకతోనే అన్నతో పోరాడవలసి వచ్చింది. అన్న జ్యేష్ఠత్వాన్ని ఎలాగో కొట్టేశాడు. తండ్రితో పోరాడాడు, ఎలాగా? అదొక మోసం. తిండి పెట్టాడు తండ్రికి, అన్నకి తిండి పెట్టి జ్యేష్ఠత్వాన్ని పొందాడు. తండ్రికి తిండి పెట్టి ఏం పెట్టలే, తిండే కదా, ఆయన కూరవని ఈయనకి కూర. అదేమో సిగిడికాయల కూర అన్నకి, తండ్రికేమో మటనం. అక్కడేమో జ్యేష్ఠత్వం కొట్టాడు, ఇక్కడేమో ఆశీర్వాదం కొట్టాడు. అయిపోయిందా? పోరాటాలు అయిపోయినాయా? మామకాడికి వెళ్ళాడు. మామకాడికి వెళ్తే పిల్లలు పుట్టారు.
పుట్టిన తర్వాత నేను తిరిగి వెళ్ళిపోతాను అన్నప్పుడు మరి నాకు జీతం ఏంటి ఇస్తావు? మామేమో తెలియదా నీకే జీతం లేదు, 10 సార్లు నా జీతం మార్చావు, ఇక రకరకాల మాటలు ఆడాడు యాకోబు. సరే మరి నాకు జీతం ఏమిస్తావు అంటే, తెల్ల గొర్రెలు నల్ల గొర్రెలు ఒకే కలర్లో ఉన్నటువంటి గొర్రెలని నావే, ఎక్కడెక్కడైనా మచ్చ డాగు ఇలాంటివి ఏమైనా ఉంటే నీవి అంటే. మచ్చ డాగు గొర్రెలకి ఎలాగొస్తాయండి? మేకలకి గొర్రెలకి సాధ్యమైనంత మట్టుకు ఒకే కలర్ ఉంటుంది. రంగురంగులు చాలా తక్కువ, ఉండవని చెప్పలేము, తక్కువ. అయితే మనోడు బాగా మందలన్నీ దగ్గర తీసుకొని వచ్చి ఏం చేశాడు తెలిసినండి, ఒక మ్యాజిక్ చేశాడు. అక్కడ నీటిలో ఆ చార్చారులు కనిపించినట్లు, గీతలు కనిపించినట్లు మనోడు ఏం చేశాడట, ఒక రకమైనటువంటి ఓడలో ఆ నీటిలో, ఆ నీళ్ళు తాగేటప్పుడు నీటిలో వేసాడు. ఆ నీటిలో చూసుకొని ఈ పిల్లలు కనేటప్పుడు అస్తమానం నీళ్ళుగా చూస్తూ ఉండటం, అవే పిల్లల్లాగా పుట్టినాయి. యాకోబు ఆస్తి రెట్టింపు అయిపోయింది. పుట్టిన పిల్లలన్నీ ఏం చేస్తున్నాడు మీ బావా, పుట్టినవన్నీ కూడా డిజైన్లు పుడుతున్నాయి. ఇంతకుముందు అయితే నలుపు లేకపోతే తెలుపు పుట్టి గొర్రెలో, ఇప్పుడేమో రంగులు మారుతున్నాయి. ఏం చేస్తున్నాడు? వెటర్నరీ మెడిసిన్ ఏదైనా ఇస్తున్నాడో వీళ్ళకి? అరే పని వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని ఎవరిని చూపించినా సరే అచ్చచ్చా బాగానే ఇంత ఆయన ఏడు చేయట్లేదండి. కానీ ఈనేటప్పుడు చారలుగా మొత్తానికి లాభం లేదని అక్కడి నుండి వెళ్ళిపోయి, నీవెక్క యాకోబు కాదు, ఆ మాట దేవుని చేత అనిపించు. దేవునికి స్తోత్రం. నీ శాపమంతా కొట్టివేయబడింది, నీ ఒంటరిత్వమే అనుకుంటున్నావు, ఎవరూ లేరని ఒక ఫీలింగ్లో ఉన్నావు. దానిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసిన, నేను నీకున్నాను. దేవుడితో కూడా పోరాడాడు. అలాగ ఆలోచించుకొని కూర్చోలేదండి యాకోబు. పోరాటాన్ని మనం కూడా ప్రార్థనలో దేవునితో పోరాడగలిగితే, ప్రార్థనలో ఒక రకమైన పోరాటాన్ని కనుక అవ్వవు, వింటున్నావా? మనకు కావలసిన వాటి కొరకు దేవునితో ఒక రకమైనటువంటి పోరాటం చేస్తే, ప్రార్థనలో అడగటమే, గోజాడటమే, నాకు కావాలి ఇది అని అడుగుతుంటే దేవుడు ఏం చేస్తాడండి, నిన్ను ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పేరున భయపెట్టే ఒక దేశమే ఈ దినం తయారైపోయింది. భయపెట్టే దేశమే. ఈ మధ్యకాలంలో ఆ దేశ అధినేత బెంజమిన్ నెతన్యాహు అనేటటువంటి ఆయన అంటాడు, ఈ అసెంబ్లీ జరుగుతుంది, ప్రపంచ దేశాలన్నీ కలిపి, శుక్రవారం నాడు ఎప్పుడో అక్కడ ఒక మ్యాప్ తీసుకెళ్ళి ప్రపంచ దేశాలన్నింటినీ 2 భాగాలు చేశాడండి ఆయన. ఆ మ్యాప్లో ఆశీర్వదించబడిన దేశాలు ఫలానా ఇవి, రెండో దగ్గర శపించబడిన దేశాలు, బ్లెస్డ్ కంట్రీస్ అని చెప్పి, ఇంగ్లీష్లో కూడా శాపభరితమైన దేశాలు అని చూపించి, ఏ శాపభరితమైన దేశాలు ఉన్నాయో అవి ఆశీర్వదించబడే దేశాలకి ఆటంకంగా ఉన్నాయి కనుక నేను యుద్ధం ప్రకటిస్తున్నాను అని ప్రపంచ దేశాలకు తెలియపరిచాయి. ఈ ఆశీర్వాదకరమైనటువంటి ప్రజలకి శాపకరమైనటువంటి ప్రజలంటే మామూలు ప్రజలు కాదు, నాయకులు, వీళ్ళు ఆటంకంగా ఉన్నారు కనుక నేను ఆ దేశాలను ఏరిపారేయాలనుకుంటున్నాను. అదే నా యుద్ధానికి కారణం, సామాన్య ప్రజలతో నా యుద్ధం కాదు అని ఐక్యరాజ్య సమితి అసెంబ్లీలో మాట్లాడాడు ఆయన. ఎవరలా చెప్పరు. ఒక మ్యాప్ తీసుకెళ్ళి ప్రపంచ దేశాల్లో 2 భాగాలను చేసి, ఇవి నాశనకరమైనవి ఉంటుంది యూట్యూబ్లో కూడా, ఇవి నాశనకరమైన దేశాలు, ఇవి ఆశీర్వాదకరమైన దేశాలు, ఈ నాశనకరమైన దేశాలు ఈ ఆశీర్వాదకరమైన దేశాలను పాడు చేయాలని చూస్తున్నాయి కనుక నేను యుద్ధం ప్రకటిస్తున్నాను, వాటి మీద, మనుషుల మీద కాదు అని ప్రకటించి. ప్రైజ్ ది లార్డ్. ఎవరలా? ఇశ్రాయేలీలకు అలాంటి దమ్ము ఉంటుంది అంతే. ఎక్కడెక్కడ బాంబులు వేయాలనుకుంటున్నాడో అక్కడ ముందు ఒక ప్రసంగం వదులుతాడు. ఇదిగో చాలా జాగ్రత్తగా బంకర్లుగా సరిపోయి దాగుండిపోండి, మీ పోరాటం మీ మీద కాదు, సామాన్యమైన మనుషులారా,
మీరు జాగ్రత్తగా దాగుండిపోండి, నేను ఫలానా అంటే ఎందుకంటే అంటే అలా ఏం చేస్తారు, చెప్పింపబడినటువంటి మనుషులు భయపెట్టి ఆ టెర్రరిస్టులు సామాన్యుల ఇళ్లల్లో బాంబులు, పెద్ద పెద్ద పేలుడు పదార్థాలని దాస్తున్నారు. అంటే అలాగంటే అవి శత్రువు కొట్టరు కదా, సామాన్యుల ఇళ్ల మీద బాంబులు వేయరు కదా అనే ఉద్దేశం వాళ్ళది. అందుకే దాని శాపకరమైన దేశం అని అన్నాడు. ఆడర్థం చేస్తే ఆడ బాంబులు ఎక్కడ దోచుకోవాలి, ఏ సముద్రం ఒడ్డునో, ఏ అడవుల్లోనో, ఏ తొప్పల్లోనో, సామాన్య ప్రజల ఇళ్లల్లో వాళ్ళకి భయభ్రాంతులు కలగజేసి వాళ్ళ ఇళ్లల్లో అండర్ గ్రౌండ్ పెట్టి సెలార్స్ పెట్టి, ఆ సెలార్స్లో బాంబులేమో టన్నులు ప్రోగు చేస్తుంటే మరి ఇప్పుడు కొడతారా, కొట్టక మానేయాలా? కొడితే ప్రజల ఆస్తులు నష్టపోతారు, కొట్టకపోతే ఇటు చేసిన పని మంచిది కాదు. అందుకు ఈ ప్రధానమంత్రి, ఇశ్రాయేల్ ప్రధానమంత్రి ఏమని అనౌన్స్మెంట్ చేశాడు తెలుసా? మీరు మీ ఇళ్లలో ఖాళీ చేసి సముద్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంకర్ల దగ్గరికి వెళ్ళిపోండి. బంకర్స్ అంటే బాంబు పడినా కానీ తేలకుండా, అది ఏ ఇబ్బంది లేకుండా అండర్ గ్రౌండ్ స్టోరేజెస్ ఉంటాయి కింద అండర్లో, అది సముద్రం దగ్గర కొన్ని ప్రాంతాలు, అందులోకి వెళ్ళి దాగోమని చెప్పి పేజీ వాడేశాం. దేవునికి స్తోత్రం. ఒక దేశమే ప్రపంచాన్ని ఏలుబడి అంత స్టేట్మెంట్లు వస్తుంది. ఇప్పుడు వీడి మీదకి ఎవరైనా వచ్చారనుకోండి, ఇశ్రాయేలు నువ్వు ఆశీర్వాదింపు దేశం కాదు, నువ్వు మీదకి వస్తున్నా, నా మీదకి నేను శాపగ్రస్తులతో పోరాడుతున్నానే తప్ప ఆశీర్వాదం కలిగినంత కాదు. కూర్చో, నిజంగా మళ్ళీ కనీసరికి ఏమవుతుంది? ఒరే నువ్వు దీవించబడినాడు రా, ఆడితోనే, ఎందుకంటే దాని అర్థం ఏంటి? ఆడికి దీవెన లేదనే కదా. అమ్మ నువ్వు మంచిదాన్ని వేయండి, నువ్వెందుకు నోరు చేసుకుని మనిషి ఏమవుతుంది? ఇప్పుడు ఒరే నువ్వు మంచోడు రా, ఆడితో నీకెందుకురా, ఆడికి ఎలాగ ఉండాల్సింది లేదు, నీకు లేదా అని సరిగ్గా నేను మంచోడు, ఆ ఫీలింగ్ వస్తుంది లేదా? వస్తుంది కదరా. అది ఇశ్రాయేలు తెలివితేటలు అలాగ ఉంటాయి. నువ్వు లెక్క, నువ్వు మంచోడివే, నీతో నాకెందుకు గొడవ, కూర్చో. ఆ మూర్ఖుడితే నాకు పని. వాడు మూర్ఖుడా, నువ్వు మంచోడు, ఇది చేస్తావు. దేవుని బిడ్డలు తెలివితేటలు అలా ఉండాలి. అంతే, నువ్వు మంచోడు, నన్ను మీద కనవసరం కడుతావు, ఎవరైనా గుడ్ పర్సన్, కూర్చో. ఆడన్నాడే, ఆడరోడు, ఎందుకంటే ఆడ అరిచే క్యాండిడేట్ కాదు, ఆడికి సపోర్ట్ వెళ్తే నువ్వెందుకు వాడికి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు కూడా పోతావు అనే రకం. అలా ఒక ఆశీర్వదించబడిన దేశంగా, అందుకే మనుషులతోని పోరాడతారు, దేవునితోని పోరాడతారు. దేవునికి స్తోత్రం. ఇక ఆయన కొడుకు, ఇప్పుడు ఈ ఒంటరాయన ఏమయ్యాడండి? వారిలో ఒంటరైన వాడు 1000 మంది అయ్యాడు, ఆశీర్వాదకరంగా దేశంగా మార్చబడ్డాడు. ఆయనకి మీద చదువుకున్నాం కదా, ఎంతమంది పిల్లలను చదువుకున్నామండి? ఎంతమంది పిల్లలను చదువుకున్నా? 11 మంది పిల్లలు. ఎందుకంటే మా తర్వాత ఒకరు పుడతారు, 12 మంది అవుతారు. మొత్తం ఎంతమంది అంటే 13 అవుతారు, ఒక ఆడపిల్ల, 12 మంది. సరే, మనం ఈ యొక్క ఆదికాండంలోకి అందరూ దిగండి దయచేసి. ఈ కుమారుడు వాని యొక్క కొడుకు కొరకు మాట్లాడుకుందాం. 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయము 13-14 వచనాలు. ఇశ్రాయేలు చదువు మరి. అక్కడ ఇశ్రాయేలు యోసేపు అంటే 11వ కుమారుడు. తన 11వ కుమారుడుని చూసి ఏమంటున్నాడండి? మీ సహోదరులు మందలు కాస్తున్నారా, వాళ్ళ కాడికి రొట్టెలో ఏవో తీసుకొని వెళ్ళు, పాప మా ల్యాండ్లో ఉంటున్నారు, వాటర్ బాటిల్ తీసుకెళ్ళు, ఇదిగో ఈ అంగీ వేసుకెళ్ళు అని చెప్పి పంపిస్తే పాపం అవి ఎక్కడో ఏటును అడగకుండా యోసేపు అన్న ఆయన కుర్రోడు బయలుదేరాడు. ఈయనకి కళలు కానీ వాటికి అర్థాలు చెప్పి, దర్శనాలు చూసి వాటికి అర్థాలు చెప్పేటటువంటి కృపావరం ఉంది. ఆయన కళలు కంటుంటాడు, దాని భావాలు చెప్తుంటాడు, దర్శనాలు చెబుతుంటాడు, మరి ఏ మర్మము లేకుండా బ్రతికేటటువంటి. వీళ్ళ దూరం నుండి చూసి ఆ వచనాలన్నీ చదువుకుంటుంటే, అరే వీడు కళలు కంటున్నాడు రా, వీడు మన మీద కళలు కంటున్నాడు, వీడిని లేపేద్దాం, చంపేద్దాం అని రెడీ అయ్యారు. లాభం లేదని అందులో ఒకడేమన్నాడు, తమ్ముడు కదా, వాళ్ళ తమ్ముడు ఆడు ముందు పుట్టినాడు, ఏమంటే మా అన్నయ్యని ఎందుకు చంపాడు మనసులో అనుకొని, ఎవరెవరో సంపుద్రా అని, తప్పురాని సంపుద్రా, గోతులో తోసేద్దాం. అంటే మీద నంగి తీసేశారు, ఒక మేకపిల్లను కోసారు,
దాని రక్తంలో ఈ అంగీని ముంచారు, అది మడత పెట్టి ఉంచారు, ఈ మేక పిల్లని శుభ్రంగా తినేశారు, పాప గోతులు దోస్తారు. అక్కడ నుండి ఆ కింద వచనాలన్నీ అదే 24, 14, 15, అలాగే 18వ వచనం, అలాగే 24 నుండి 30వ వచనం వరకు నేను చెప్పేటటువంటి ఆదికాండంలో 37వ అధ్యాయం ఈ వచనాలన్నీ ఉంటాయి. పాపం చాలా ఒంటరత్వం, చాలా ఒంటరత్వం. అన్నదమ్ములుండి కూడా ఇతను ఎన్నిక చేయలేని పరిస్థితి. అన్నదమ్ములుండి కూడా ఎన్నిక లేడు. ఎందరు పడేశారండి? కనీసం ఆ యొక్క రక్తంలో ముంచిన అంగీని తీసుకెళ్ళి యాకోబు, అదే మరి ఇశ్రాయేలీయులకి ఏం చూపించాడమ్మా? అమ్మ వింటుండ్రా, ఇశ్రాయేలుకి ఏం చూపించాడు? నీ కొడుకు చచ్చిపోయాడు బాబు, నానా డాడీ నీ కొడుకు చచ్చిపోయాడు, నువ్వు ఆడిని ఎందుకు పంపించావు అనవసరంగా? ఆడికి ఏడు తెలుసు అని, ఆడు కళలు కంటమే తెలుసు, కానీ ఇంకాడికి ఏం తెలుసు? ఎందుకు పంపించారు? ఇదిగో ఏ సింహమో ఏ ఎరుగుబంట చంపేసింది, మరి శవాన్ని అయితే మేము తేలేము, ఇదిగో అందుకని అంగీ తీసుకొచ్చాం అంటే యాకోబు, ఆ ఇశ్రాయేలు అనబడిన యాకోబు ఏడవటం ప్రారంభించారు. వాళ్ళు తీశారు గోత్రుడిని, అమ్మేశారండి. అమ్మేస్తే ఆయన బానిస క్రింద వెళ్ళిపోయాడు. తర్వాత 30వ వచనం చదవమ్మ. అందులోనే సరే 41వ అధ్యాయము నేను చెప్పాను కాబట్టి 41వ అధ్యాయంలో 44వ వచనం చదువుకుందాం. ఫరో యోసేపుని పిలిచి, నేనే ఫరోని, నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడు తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదట. అంటే ఎంత స్ట్రిక్ట్ పెట్టాడు తెలిసిన? ఏంటి పరిస్థితి? ఒక యూదుడు అనబడినటువంటి వాడు మన దేశానికి వచ్చి మనకు ప్రభువులుగా ఉండడం ఏంటి మనకు అర్థం కావట్లేదని ఐగుప్తీయులందరికీ ఆశ్చర్యం. రాజుకు వచ్చిన కళ దాని భావం చెప్పాడనమాట. అంటే ఇశ్రాయేలు యొక్క పిల్లలు, ఇశ్రాయేలీల యొక్క సంతానం దేనిని విడిచిపెట్టుకుందంటే ఒక ఆనిముత్యాన్ని ఒంటరత్వంగా చేసేసాడు. వాళ్ళు కళలు భావాన్ని చెప్పాడు. చూడండి, ఆ మొదటి 2 వచనాలు చదవమ్మ. 41వ అధ్యాయం 1-2 వచనాలు. 2 ఏళ్ళు గడిచిన తరువాత, ఎందుకంటే 2 ఏళ్ళు కూడా పోతీఫర్ భార్య వలన జైల్లో ఉన్నాడు. ఆమె లేనిపోని గొంతమ్మ కోరికలు సర్వపాపాలు కోరింది. యోసేపు, నేను దేవుడికి భయపడిన బాబు, నీ పనులన్నీ చేయనని చెప్పి అక్కడి నుండి తప్పించుకున్నాడు. తప్పించుకుంటే జైల్లో వేయించింది. ఈ నన్ను పాడు చేయడానికి వచ్చాను కేసు పెట్టించి జైల్లో పడ్డాడు. 2 సంవత్సరాలు జైల్లో పడ్డాడు. నాడు ఆ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఫరోకు ఒక కళ వచ్చింది. ఆ కళ భావం చెప్పాలి, ఎవడో చెప్పలేకపోతా ఉన్నాడు. అప్పుడేమో ఇక్కడ ఆ రాజు అంతఃపురంలో పనిచేసినాడు ఒకడు చెప్పాడు, అయ్యా నేను కూడా జైల్లో ఉన్నప్పుడు నాకు కళ వస్తే ఆ కళ భావాన్ని అందులో ఉన్నటువంటి హెబ్రీయుడు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు యోసేపు, ఆయన చెప్పాడండి. అంతేనా? ఆయన చెప్పాడండి కళ, దాని అర్థం చెప్పాడు. నాకు ఇప్పుడు మళ్ళీ నా జాబ్ నాకు వచ్చింది. అయితే తీసుకురండి రా. మాసిన బట్టలు అనేది పక్కన పెట్టేసేసి నీట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళాలి కదండి. రాజుగారి దగ్గరికి వెళ్తే కూర్చుని, అరే బాబు నాకు ఈ కళ వచ్చిందిరా, దీని అర్థం ఏంటో చెప్పు. 2 సార్లు ఒకేలాంటి కళ వచ్చింది అంటే చెప్పడం స్టార్ట్ చేశాడు. సరే అయ్యా, మీరు మరి సరైన వ్యక్తిని, ఎందుకంటే భయంకరంగా 7 సంవత్సరాలు బలమైన పంటలు పండుతాయి. 1 రూపాయి 1 గింజ బయటికి వెళ్ళనీయకుండా జాగ్రత్తగా మీరు కాపాడండి ఆ పంటల్ని. కాయగూరలు స్టోరేజ్ చేయండి, పంటలు స్టోరేజ్ చేయండి, ఏవి అమ్మకండి. ఎందుకంటే మరొక 7 సంవత్సరాలు మట్టుకు భయంకరమైన కరువు వస్తుంది. ఈ ముందు పంట ఆ కరువులో మీకు ఉపయోగపడుతుంది. అంటే ఈ రాజు అటు ఇటు చూశాడు. నీకంటే తెలివైన జ్ఞానవంతుడు ఎవడన్నారు? నువ్వు దాసుడు అయినా ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఒక యజమానుడివే. అప్పుడు దేవుడు అక్కడ ఏం చేశాడండి? చదవండి అన్నమాట. 44, 42 నుండి చదవండి. 42 నుండి చదువు. చూడు సారా,
ఫరో రాజు తన చేతుకున్న ఉంగరాన్ని తీసి, యోసేపు ఎవరు? ఒక ఎన్నిక లేని పరిస్థితుల్లో నుండి విడలారా, ఒక ఎన్నిక లేని పరిస్థితిలో నుండి అమ్మబడి వచ్చేసాడు కదా, అమ్మబడ్డాడు. కానీ ఈ వాక్యం ఏం చెబుతుందంటే, రాజు తనకున్నటువంటి ఉంగరాన్ని, రాచ ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టి, సన్నపు నార పట్టు వస్త్రాలు తొడిగించి, మెడకు బంగారు గొలుసు వేసి, అతను మొదటి రథం మీద కూర్చుంటే రెండో రథం మీద ఇతన్ని యోసేపుని కూర్చోబెట్టి, నమస్కరించండి రా, నా తరువాత నా అంతటి వ్యక్తి ఈయన ఏటమ్మా ఉంది అక్కడ, దేశమంతటి మీద ఎన్నిక లేనివాడు బలమైన, చెప్పాలి గట్టిగా స్తోత్రం, ఎన్నిక లేకపోతే ఫీల్ అవ్వక బలమైన జనముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టు. అక్కడ ఒక మాట ఉంటుంది మీరు చదివిన అధ్యాయంలో, ఎక్కడ యెషయా గ్రంథంలో, యెహోవా, మళ్ళీ ఇక్కడ రండి మొదటి మూలానికి, ఏంటమ్మా, యెహోవానకు నేను తగిన కాలమున, యాకోబుకు ఒక తగిన కాలం వచ్చింది, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యోసేపుకు ఒక తగిన కాలం వచ్చింది, ఫరో యొక్క రెండో రథం మీద కూర్చొని అక్కడ మీరు మరలా ఇదే ఆదికాండంలో 43 చదివారు కదమ్మా, 43 మరలా ఒకసారి చదువు. 43 తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించి వందనము చేయడు, తన ముందరున్నటువంటి జనాలకి కేకలేశాడు, ఐగుప్తు దేశం అంతటి మీద అతడు నియమించబడిన. దేవునికి స్తోత్రం. తగిన కాలం వచ్చే వరకు ఓపిక పట్టాలా. ఏ కాలంలో ఖచ్చితంగా, ఎప్పుడండి చచ్చిపోయినాక, ముసలైపోయినాక, ఎప్పుడండి అంటే యాకోబుకు ముసలైపోయిన తర్వాత ఆశీర్వదించబడలా, ఇస్సాకు యొక్క యోసేపు కూడా ముసలైపోయిన తర్వాత ఆశీర్వదించబడలా. వారికి దేవుడు ఒక టైం ఇస్తాడు. ఆ టైంలో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, యోసేపు ఐగుప్తు చక్రవర్తిగా మార్చబడ్డాడు. మనం మరలా చదువుకునే మూలవాక్యానికి వస్తే, యెహోవా అంటే యేసుక్రీస్తు వారు నీ కొరకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆయన నీకు ఒక సమయం కేటాయిస్తాడు. అప్పటి వరకు నువ్వు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, అది ఒంటరిత్వమైనా, ఎన్నిక లేని పరిస్థితి అయినా, ఒక రోజు వస్తుంది నువ్వు బలమైన జనంగా మార్చబడతావు, 1000 మందిగా మార్చబడతావు. అందరూ తృణీకరించవచ్చు. యోఫ్తాను అందరూ తృణీకరించారు, కానీ ఇశ్రాయేలు న్యాయాధిపతిగా మార్చబడ్డాడు. ఆ దావీదుని ఎవడో ఎన్నిక చేయాలా, చివరికి దోచేస్తారు గొర్రెలు కాసుకోవడానికి. ఇశ్రాయేలుకి రాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ముందొక 3 రథాలు, ముందొక 3 గుర్రాలు, వెనక ఒక 3 గుర్రాలు, ఈ పక్కన కూడా మరి ఆ యొక్క ఇశ్రాయేలు దేవుని బిడ్డలు అనబడిన వారిని చంపి చెండాడు పీకి వారేస్తాడు. చుట్టూ అనుకుని బయలుదేరాడు సౌలు రాజు అపోస్తల కార్యాల. దేవుడు అనుకున్నాడు వీడు నాకు కావాలని. ఆ గుర్రాలు తోలిన వాళ్ళు, గుర్రాలు ఎక్కిన వాళ్ళు వీళ్ళందరినీ తొలగించేసి పౌలు మాత్రమే నిలబడ్డాడు. సౌలుని, ఒంటరిగా ఉండిపోయిన సౌలుని పౌలుగా మార్చి సువార్థికుడిగా వాడుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సిలువు మీద యేసుప్రభు వారు ఒక్కరే ఒంటరిగా ఏలాడారు. ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత ప్రపంచానికి దేవుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమయ్యారండి? యేసుక్రీస్తు వారు ప్రపంచానికి దేవుడయ్యారు. జీసస్ అంటే ఎస్ నాకు తెలుసా అంట. ఈ దేశంలో ఉన్న వాళ్ళు తీసుకెళ్తే అడుగు ఎవరినైనా, వాళ్ళని పేరు నీకు తెలిసేటనని ఐ డోంట్ నో అంట. ఎందుకంటే యేసుక్రీస్తు వరకు ఒక ఏరియాకో, ఒక మండలానికో, ఒక జిల్లాకో కాదు కదా, యావత్ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు సమాధానకర్తగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏ రకమైనటువంటి ఒంటరిత్వము నిన్ను బాధ పెడుతుందేమో,
ఎన్నిక లేనటువంటి పరిస్థితి ఏదైనా నిన్ను బాధపడుతుందేమో గుర్తుపెట్టుకో, అది నిన్ను ఆశీర్వదించడానికి దేవుడి టైం రానియండి. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చే ఒక టైము, యోసేపుని అంతేనా, యోసేపుని ఐగుప్తు దేశానికి చక్రవర్తి అయ్యడానికి ఒక టైము దేవుడు కేటాయించాడు. ఆ టైంలో ఏమయ్యారట, వారు చక్రవర్తులుగా యెహోవా తగిన కాలమున ఇది జరిగించును. అమ్మా, ఈ కార్యం ఏది? 1000 మంది అయ్యే కార్యం, బలమైన జనమయ్యే కార్యం, ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు నిన్ను చేస్తాడని గుర్తుపెట్టి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయత కోరుకుందాం. యాకోబు అలాగే కోరుకున్నాడు. యాకోబు ఒంటరిగా ఉండి దేవునితో పెనుగులాడగలిగాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక పరిపాలకుడుగా, ఒక బానిస, ఆత్మ సంబంధమైన ఒక పరిపాలన చేయటానికి నిలవబడి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసన్న ప్రార్థన నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. చెప్పబడిన మాటలు ఆశీర్వాదకరంగా ప్రార్థన చేసుకుందాం. మనకు ఆశీర్వాదకరంగా